మనకి ఏపీలో 2 మంత్స్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా! నెక్స్ట్ సీఎం ఎవరవుతారు? పక్కా టీడీపీ మీన్స్ టీడీపీ అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? తెలంగాణతో పోల్చుకుని 100 రెట్లు అక్కడే బాగుండిద్ది ఇంకా. అంటే ఇప్పుడు విద్యార్థుల వలస అనేది ఉంది కదా! వలస ఆగిపోతుందా? పక్కా అక్కడ ఏపీ నుంచి ఇక్కడ రావాల్సిన అవసరం ఉండదు ఇంకా మనకి. పొత్తులో వస్తున్నారు కదా! అలా పొత్తులో రావడం వల్ల మరి అధికారం ఎవరి చేతిలోకి వెళ్తుంది? చెప్పలేము దానికి. పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? పక్కా ఇస్తారు కదా, ఈకండా అంటే కష్టం కదా. యువగలం పాదయాత్ర ఉంది కదా! మన నారా లోకేష్ గారు చేస్తున్నారు. సో, యువగలం పాదయాత్ర అనేది ప్రజల్లో ఏ మేరకు ప్రభావితం చేస్తుందనుకోవచ్చు? ప్రస్తుతం జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? చెప్పేదేముంది తెలిసిందే కదా దాని గురించి అసలు. జగన్ వరస్ట్ జగన్ నుంచి నవరత్నాల పథకాలయితే ఇస్తున్నారు. ఆ పథకాలు ప్రజలకు ఏ మేరకు సాయం చేస్తున్నాయి? అంత ఐడియా లేదు మనకి అసలు పథకాలు ఏంటో కూడా తెలియదు. థాంక్ యూ.